హలో అండి. నమస్తే. ఈరోజు నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. కొత్తగా చిన్న చిన్న టిప్స్‌తో సూపర్‌గా, ఈజీగా కుట్టేసుకోవచ్చు. నేను నార్మల్ కట్ చేసిన బ్లౌజ్ ఇది. దీనికైతే కట్ వర్క్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పీసు నేను కట్ చేసి దాదాపు 1 ఇయర్ అవుతుంది. కుట్టలేదు. కొంచెం హెల్త్ బాగోలేక. ఇప్పుడు ఇది కుడదామంటే కొన్ని పీసెస్ లేవు. అవి ఎలా సెట్ చేసి కుడతానన్నదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేను కట్ వర్క్ బ్లౌజ్ అయితే కుడదాం అనుకుంటున్నాను నార్మల్ కటింగ్లో. ఇంకా ఫ్రంట్ పార్ట్ మంచిగా రావాలి అంటే ఎలా అన్నది చిన్న చిన్న టిప్స్తో, సూపర్ ఐడియాస్తో అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. కొత్తగా కుట్టే వారికి అయితే బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కట్ వర్క్ మార్కింగ్ వేశాను కదా, ఆ మార్కింగ్ పైనుంచి ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఈజీగా అర్థమవుద్ది. మంచిగా కుట్టేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నార్మల్ కటింగ్లో కూడా మనం కట్ వర్క్ డిజైన్ వేసుకోవచ్చు. అంటే ఇది సింపుల్గా వేసేసుకోవచ్చు. మామూలుగా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నామంటే పైనుంచి మళ్ళీ కట్ వర్క్ డిజైన్ వేసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇది దాదాపు నేను కట్ చేసి 1 ఇయర్ దాటింది. ఇప్పుడు చూస్తారు కొన్ని పీసెస్ లేవు పార్ట్స్. అవి ఎలా కుడతాననేది అయితే లాస్ట్ వరకు చూడండి. చూసి ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కట్ చేసేస్తాం కానీ కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అలా అయినా కానీ కొన్ని పీసెస్ పోతుంటాయి. అలాంటప్పుడు ఇలా మనము ఐడియాస్తో ఇలా కుట్టుకున్నామంటే బ్లౌజు వేస్ట్ కాకుండా కుట్టేసుకోవచ్చు. తప్పకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది రివర్స్ చేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ డిజైను బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఇది ఎప్పుడో కట్ చేసిన బ్లౌజ్ ఇది. అంటే కొంచెం పొడుగు పెట్టినప్పుడు చేతులు. ఇప్పుడైతే ఇలా సెట్ చేసుకుంటున్నాను నేను. కొత్తగా ఉంటుందని అయితే కట్ చేసి నేను ఇలా కుడుతున్నాను. ఒకేలా కాకుండా కొత్తగా ట్రెండింగ్ బట్టి కుట్టుకుంటే బ్లౌజులు అందంగా ఉంటాయి కదా. అందుకని ఇలా అయితే నేను కుట్టుకుంటున్నాను. ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి. అన్నీ అంటే ఈ డిజైన్లు కూడా చాలా వరకు అయితే స్టిచ్చింగ్ చేశాను నాకు తెలిసినంత వరకు. ఈజీగా సులువుగా నేర్చుకునే విధానం ఉంటుంది మా ఛానల్లో. అంటే వీడియోస్ కావాలనుకుంటే చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి వీడియోస్. ఇలా మొత్తం పైనుంచి కుట్టేసుకోవాలి. పాదం అంత వెడల్పుతో కుట్టేసుకుంటే చూడండి డిజైన్ అయితే హ్యాండ్కి ఇలా వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, అందుకే ఇలా కుడదామని నార్మల్గా కట్ చేశాను. కానీ ఇలా కుట్టుకుంటే కొంచెం లుక్ వస్తుంది కదా అని అయితే కుడుతున్నాను. కుట్టడం వచ్చినప్పుడు మనం ఎలాగ కట్ చేసినా మనం బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. రెండు చేతులు కూడా ఇలానే కుట్టేసుకోవాలి. మనం మార్కింగ్ వేసే దాన్ని బట్టి ఉంటుంది మనకి డిజైన్ ఎలా వస్తుంది అన్నది. మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కుట్టేటప్పుడు కూడా మార్కింగ్ మీద నుంచే కుట్టాలి. అప్పుడే మనం ఎలా మార్కింగ్ వేసామో అలా కుట్టు వస్తుంది. రెండు చేతులు అయిపోయిన తర్వాత ఇలా రివర్స్ చేసి కుట్టుకుంటున్నాను. ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనక పార్ట్ కూడా సేమ్ అలానే చూడండి. నేను కట్ వర్క్ కుడుతున్నాను నార్మల్ కటింగ్ మీద. అంటే నెక్ కొంచెం తక్కువ ఉంది కదా, నెక్ కొంచెం తక్కువ ఉందనేసి నేను ఇప్పుడైతే కట్ వర్క్ పెడుతున్నాను. డీప్ నెక్ పెట్టి మళ్ళీ కట్ వర్క్ అని కట్ చేయకండి. అలా అయితే డీప్ నెక్ అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది మామూలుగా నార్మల్ కటింగ్ అనమాట. నార్మల్ కటింగ్లో నెక్ కొంచెం తక్కువ ఉంది. నేనేమో కట్ వర్క్ కటింగ్ పెడితే సెట్ అయిపోతుంది. మరి మీరు డీప్గా నెక్ కట్ చేసి మళ్ళీ దానిపైన కట్ వర్క్ ఇలా డిజైన్ వేసుకున్నారనుకోండి పెద్దగా అయిపోతుంది నెక్ అనమాట. డీప్ అయిపోతుంది, అంటే జారిపోతాయి భుజాలు. కొంచెం చూసుకొని కుట్టేసుకోవాలి.
ఇలా నిదానంగా మార్కింగ్ వేసిన తిన్నగా చూసుకొని కుట్టేసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి, ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి డిజైన్ వేసేవి, ఈజీగా అర్థమయ్యే వీడియోసు. అందరికీ ఈజీగా అర్థమవుతుంది, సులువుగా కుట్టేసుకోవచ్చు. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది కూడా సేమ్ అంతనే రివర్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అది మార్కింగ్ దగ్గర ఉంచి కట్ చేసి రివర్స్ చేసుకోవాలి. బ్లౌజు పార్టర్స్ దొరక్క కుట్టను అనుకున్నాను, మళ్ళీ కుట్టాను. ఇప్పుడు చూడండి, నార్మల్ కటింగ్ కట్ చేసా కదా. ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా అందంగా అఫీషియల్గా అంటే మోడల్గా కొంచెం ఉంటాయి కదా ప్రిన్స్ కట్ బ్లౌజులు. అలా రావాలనుకుంటే ఈ కింద సైడ్ మార్క్ నుంచి ఈ సైడ్ సంఖభాగం మార్క్కి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనకి చూడండి ఇలా నీట్గా వస్తుందన్నమాట. నీట్గా వస్తుంది. కింద మార్కింగ్ నుంచి సంఖ సైడ్ మార్కింగ్కి కలిపేసి ఇలా కుట్టేసుకోవాలి. బ్లౌజ్ వేసుకుంటే మోడల్గా ఉంటుంది, ప్రిన్స్ కట్ బ్లౌజ్లో అయితే వస్తుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఇలా నేను ఇది 1 ఇయర్ అవుతుంది అన్నా కదా. 1 ఇయర్కి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్సే ఉన్నాయి. ఇంకా అంతకు మించి మరి ఏ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాతే లేదు అసలు. దీనికి నేను ఎలా సరిపెట్టాను అన్నది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కుట్టేవాళ్ళు ఎలాగైనా అడ్జస్ట్ చేస్తారు. కొత్తగా నేర్చుకునే వారి కోసమైతే ఈ వీడియోకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలిసేవారైతే ఎలాగైనా కుట్టుకుంటారు. చూడండి, నాకు సేఫ్ బెల్ట్లకి అయితే క్లాత్ లేదు, ఎక్కువే ఉండే కానీ పోయింది. ఇప్పుడు దీనికి 2 వైపులు రాకుండా ఒక సైడ్కి వచ్చే విధంగా చిన్న క్లాత్ ఉంటే ఇలా అయితే అడ్జస్ట్ చేసి నేను సేఫ్ బెల్ట్లు కుడుతున్నాను. మీకు కూడా ఒకవేళ ఇలానే క్లాత్ లేకపోయినా, ఒకవేళ సరిపోకపోయినా ఉంటే ఇలా కుట్టుకోండి. ఇలా ఈ విధంగా సేఫ్ బెల్ట్ కుట్టుకుంటే లోపలికి వచ్చేటట్టు, లైనింగ్ క్లాత్ లోపలికి వచ్చేటట్టు, లైనింగ్ ఇప్పుడు ఉంది కాబట్టి 2 మడతలు వేసాను. ఒరిజినల్ ఒకటే ముక్కు ఉంది చిన్నది, అది పైకి వచ్చేటట్టు చూసుకొని సేమ్ 2 సేఫ్ బెల్ట్లు కూడా అలానే కుట్టుకొని ఇక్కడ రివర్స్ చేసుకోవాలి. మనం కుట్టేది రివర్స్ చేసి లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. చూడండి, చూపిస్తాను మీకు. మొత్తం కుట్టేశాను. ఎలాగ ఎప్పుడు కుట్టు విధానం అయితే తెలుస్తుంది కదా, వీడియోస్ ఉన్నాయి, అందుకని మొత్తం అయితే కుట్టేశాను. చూడండి, లోపలికి లైనింగ్, పైకి సేఫ్ బెల్ట్. క్లాత్ సరిపోకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం జాయింట్ చేసుకోవడమే. నేనైతే నా చేతి కొలతలతోనే జాయింట్ చేసుకుంటాను, ఇలా హ్యాండ్స్ తోటి. టేపు ఆది బ్లౌజ్ అయితే వాడను. మీరు కూడా ఇలా నచ్చితే మీ గుర్తు పెట్టుకొని ఇలా కొలుసుకున్నారంటే ఈజీగా పని అయిపోతుంది. బ్లౌజు 10 నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ క్లాత్కి ఇలా డిజైన్ కుట్టుకున్నాను బ్లౌజ్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి. మొత్తం అయితే ఇలా కుట్టు అయితే అయిపోయింది. చాలా నీట్గా అయితే వచ్చింది. ఈ క్లాత్ నేను అప్పుడు మీషోలో ఆర్డర్ చేశాను. 3 జాకెట్ పీసులు వచ్చాయి. ఇది ఉండిపోయింది కుట్టక. ఇప్పుడైతే దీన్ని కుడదామని అయితే కుట్టాను. చాలా అందంగా అయితే బ్లౌజ్ వచ్చింది. డిజైన్ కుట్టడం వల్ల బ్లౌజ్కి లుక్ వచ్చింది. చూసారు కదా, ఇలా కుట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.